మంచిది. ప్రభునందు ప్రియులరా, మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు. హెచ్చరిక వాక్యము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు నేనే చదువుతాను. మూలవాక్యం కనుక మీరందరూ గమనించాలని ప్రభువు నామమున మనవి చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచెప్పుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దానిని గురించి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని సహాయమును, పరిశుద్ధాత్మ సహాయమును వేడుకున్నాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి నీ సన్నిధానంలోకి నన్ను మమ్మల్ని నడిపించి పాటల ద్వారా నిన్ను స్తుతించి కనపరిచే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నీ నామమంతటి కంటే గొప్పదైన నీ వాక్యమును ధ్యానించుటకు సిద్ధపడుచున్న నీ దాసుడు కడు బలహీనుడు, అల్పుడు, అపాత్రుడు, ఎన్నిక లేనివాడు, ఏమీ తెలియనివాడు, వట్టివాడు, మట్టివాడు. మీరే మీ ఆత్మతో, జ్ఞానంతో మీ దాసును నింపి సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుని నోట మీ మాట నుంచి మీ చిత్తానుసారంగా మీరు నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని మా కొరకు త్వరగా రాని నిన్ను పరిశుద్ధ నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులరా, చదవబడినటువంటి లేఖన భాగమును మీకు వివరించక మునుపు మీ అందరికి ఒక సంగతి జ్ఞాపకం చేయాలని మనం అనుకుంటున్నాను. ఎందుకంటే మీలో కొంతమంది కొన్ని విషయాలు ఎరిగి ఉన్నారు, కొంతమంది కొన్ని విషయాలు తెలియదు. సువార్త మర్మమును ధైర్యంగా చెప్పాలంటే ఆ వాక్యము దేవుడే మాట్లాడినట్లుగా ఉన్నప్పుడు దాని వలన కలిగేటువంటి క్షేమాభివృద్ధి ఏంటో మీరు చూద్దురుగా. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో
కార్యసిద్ధి కలుగజేయుచున్నది. అంటే ఒక విశ్వాసిలో వాక్యము కార్యసిద్ధి కలుగజేయాలంటే ఆ విశ్వాసి దేవుని వాక్యమును ఏమని ఎంచాలి? మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని అంగీకరించితిరి గనుక అన్నాడు. అంటే ఇప్పుడు తెసలోనికా సంఘమునకు దేవుడు తన పౌలు ద్వారా వాక్యము చెబితే తెసలోనికీలు ఆ వాక్యమును ఎలాగించుతున్నారు? అది మనుషుల వాక్యం కాదు, దేవుని వాక్యమని ఎంచారట. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడట. అందుకే ఆ వాక్యము మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. అంటే ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను. ఈ లోకంలో చాలామంది తమ ఫేవరెట్ హీరోలను హీరోయిన్లను ఫాలో అవుతుంటారు. వాళ్ళ ఫాలోయింగ్ ఎలా ఉంటుందంటే సేమ్ ఆ హీరో క్రాప్ కట్ ఎట్లా ఉందో అట్లా చేయించుకుంటారు. హీరో ఎట్లాంటి బట్టలు వేసుకుంటాడో అట్లా వేసుకుంటాడు. వాళ్ళు కెమెరా ముందు లైటింగ్లో ఉంటారు కాబట్టి ఆ బట్టలు చాలా బాగుంటాయి. అవే బట్టలు ఊళ్ళేసి తిరిగితే కుక్కలు వెంట పడతాయి. పడితే కానీ వాడికి తెలియదు దాని ప్రాబ్లం ఏంటో. చాలామంది హీరోయిన్లు వాళ్ళు వాడే డ్రెస్సింగ్లు వాళ్ళు వాడే, అందుకనే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులు అమ్మకం కొరకు ఆ హీరోని పెట్టుకుంటారు. వాళ్ళు కూడా డబ్బులు తీసుకొని యాక్ట్ చేస్తారు, నటిస్తారు తప్ప అది నిజంగా చేస్తారా? ఈ మధ్యన మరి ఆ పాస్టర్ గారు తూర్పుగోదావరి విశాఖపట్నము నాకు తెలియదు, కానీ ఒక డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పాడు. మనమండి మన ఇంట్లో మన ఫ్రిడ్జ్లో ఖచ్చితంగా కూల్ డ్రింక్ ఉండాలండి. దాని మీద చాలా దురాభిప్రాయాలు ఉన్నాయండి. అందరూ దాని గురించి దురాభిప్రాయం పోగొట్టడానికి మనమందరికీ తెలియచేయాలండి. కూల్ డ్రింకులు అండి చాలా మంచివి అండి. దానివల్ల 17 రకాల మంచి ఉపయోగాలు ఉన్నాయండి. అవండి మన ఇంట్లో ఉన్న పాత్రల మీద ఉన్నటువంటి మరకలన్నీ పోగొడుతుందండి. వాష్రూమ్ బాగా క్లీన్ చేసుకోవచ్చండి. దాంతో నుండి మన కారు కూడా కడుక్కోవచ్చండి అని ఇట్లా 17 రకాల డాక్టర్ గారు చెప్పాడు. అది చెప్తే మానేశారా తాగడం? ఎప్పుడు మానరు. ఎందుకు మానరు అంటే మా ఫేవరెట్ హీరో ఆ బాటిల్ పట్టుకొని యాక్ట్ చేశాడని మామూలు విషయం అది. అంటే ఆడ 100-200 కోట్లు తీసుకుంటాడు, కానీ తాగినట్టు అట్లా జస్ట్ అట్లా పెడతాడు అంతే, ఏమున్నది ఇక్కడ. కానీ దానికోసం వీళ్ళు సొక్కాలు చించేసుకుంటుంటారు. ఇక్కడ ప్రపంచం దేశం మొత్తం ఇట్లాగే ఉంది. సేమ్ ఈ ప్రపంచం ఎట్లాగుందో ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా అపోస్తులుడైన పౌలు చాలా సంఘాలకు లేఖ రాసినప్పుడు ఆయన ఒక మాట వాడాడు, నేను క్రీస్తుని బోలు నడుచుకొనుచున్న ప్రకారం మీరు అని చెప్పగలిగే ధైర్యం ఆయనకు ఉంది. కానీ ఆయన అలా ఫాలో అయ్యే విశ్వాసులు ఎంతమంది? ఏంటంటే నిన్ను మేము మాదిరిగా తీసుకోవాలా, నిన్ను బోలు నడుచుకోవాలా? అసలు నీకు సరైన ప్యాంట్ ఉందా? నీకు ఉందా? పౌలు గారికి మంచి బట్టలు ఉన్నాయా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేకయున్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము. ఇలాగ ఉండడం ఈజీయా? ఇప్పుడు దిగంబరులము అని రాశాడు.
అంటే మరీ బట్టలు లేవని కాదు, బట్టలు ఉన్నాయి కానీ అక్కడక్కడ చిరిగిపోయినాయి, శరీరం లోపల కనబడుతుంది, చిరుగులు ఉన్నాయి. జనరల్గానే మనం ఏదైనా చిరిగిపోయింది వేసుకుంటే మన ఇంట్లో వాళ్ళు అసలు మామూలుగా అసలు ఫీల్ అవ్వరు. మన ఇంట్లో ఉంటారు కదా, మనం బాగా ప్రేమించే వాళ్ళు ఉంటారు, కొంచెం చిరిగి కనబడింది అనుకో మనం అస్సలు ఒప్పుకోం. అవసరమైతే దాన్ని కొద్దిగా పెద్దది చేసేసి ఇంక వేసుకోకుండా చేస్తారు. మరి పౌలు గారికి ఆ రోజుల్లో సేవ చేస్తున్నప్పుడు దిగంబరుగా ఉన్నాడు, ఉన్నాయి కానీ బట్టలు అక్కడక్కడ చిరిగిపోయి మాసికలు వేసుకున్నటువంటి పరిస్థితి. అట్లా అంటే మరి ఏమో సార్ పాస్టర్ గారు కొంచెం పేదవుడు అనుకుంటా, అందుకనే అట్లా దిగంబరిగా అలా ఆకలి దప్పులతో ఉన్నాడు అనుకునే అవకాశం ఉందా లేదా? కానీ మరి పౌలు పేదవాడా తెలుసా ఎవరికన్నా? పౌలు ఎలాంటి వాడా? పౌలు స్టేటస్ ఏంటి తెలుసా? అయ్యా వాళ్ళ నాన్నగారు వజ్రాల వ్యాపారి అని ఆ రోజు అయ్యగారు ప్రసంగంలో చెప్పారు, రత్నములు అమ్మే వ్యాపారి అని. కానీ బైబిల్లో ఏముంది? ఆ మాట వజ్రాల వ్యాపారి రత్నాల వ్యాపారి అని బైబిల్లో లేదు. కానీ బైబిల్లో ఏముంది పౌలు గురించి? అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 30-31 వచనాలలో పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలిచెను గాని శిష్యులు వెళ్ళనీయలేదు. మరియు ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానము పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతనిని వేడుకొని. అంటే ఇప్పుడు పౌలు గారికి ఎవరు స్నేహితులు? దేశాధికారులు అంటే ఎవరు? కొంతమంది ప్రైమ్ మినిస్టర్లు, కొంతమంది హోమ్ మినిస్టర్ ఉంటారు కదా, సెంట్రల్ గవర్నమెంట్, ఆ దేశానికి అధికారులు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ అంటే ఈయనకి. ఇప్పుడు అమిత్ షా గారు అబ్బాయి మనతో స్నేహం చేస్తాడా? సార్ కుదిరితే 4 మాటలు లేకపోతే ఒక కప్పు కాఫీ అన్నాడు, ఎవడో నువ్వు ఎవడు ఇక్కడి దగ్గర రానిచ్చారు ఇన్ని పక్క దోసేయండి అంటాడంట. వాళ్ళ స్టేటస్ వేరు. కానీ పౌలు స్టేటస్ ఏది? ఆ రోజుల్లో అలాంటి వాళ్ళతో స్నేహం. కానీ సువార్త పరిచర్యకు వచ్చి ఏవేవి లాభకరములై ఉండెనో అవన్నీ నష్టంగా ఎంచుకొని, క్రీస్తు జ్ఞానము నిమిత్తం నష్టపరుచుకొని పెంటగా ఎంచుకొని ఏం చేశాడు? క్రీస్తు కొరకు ఆకలి దప్పులు, పిడిగుద్దులు, దిగంబరి, నిలువరమైన స్థలం, ఈ పరిస్థితులు ఉన్నాడట. ఆయన మాదిరి పెట్టుకోవాలట. మళ్ళీ ఏమంటాడు? నేను క్రీస్తును పోలి. సరే ఆయన స్టేటస్ ఏంటో చూద్దాం. పరలోకంలో ఉన్నప్పుడేమో తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు. భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడికి తలవాల్చుటకు ఒకంత. ఆ పుట్టాడు, పడుకోబెట్టారు, ప్లేస్ లేదట. ఎడబెట్టారు. ఇప్పుడు ఆయన మాదిరికి తీసుకుందాం. ఏంటి సార్ మాట్లాడేది? ఏమనుకుంటున్నారు? మా ఇల్లు డూప్లెక్స్, ఎవడికి గది ఆడుకుంది, పాకలో ఉండే పరిస్థితి నాకేంటి సార్ అన్నాడు. ఆయన్ని మాదిరికి తీసుకుందాం, పౌలుని మాదిరిగా తీసుకుందాం అంటే చాలా కష్టం. పౌలు మొదటి శతాబ్దంలో చాలా సంఘాలకు నన్ను బోలు నడుచుకోండి అని చెప్పాడు, కానీ ఒక్కడంటే ఒక్కడు కూడా ఆ మాటను పట్టించుకోవాలి. కానీ పౌలు చెప్పిన మాట తెస్సలోనిక సంఘం ఏమనుకుందంటే, ఇది మనుష్యుని మాట కాదు, ఇది నిజముగా ఎలాగుందంటే ఏమన్నాడు? తెస్సలోనికలుగా రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13లో ఏమన్నాడు? మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించారు కాబట్టే తెస్సలోనికలుగా రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో వాళ్ళు ఎలా ఉన్నారు? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో
గొప్ప ఉపద్రవమందు మీరు మూడు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునే వారైతే. అక్కడ కొంచెం మమ్మును ప్రభువును అనే దగ్గరకు గ్యాప్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ. అప్పుడు ఏం చేయాలి? మమ్మును ప్రభువును పోలి నడుచుకునే వారైతే. అంటే ఇప్పుడు ఈ సంఘము పౌలు చెప్పిన మాట నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమును ఎంచింది కాబట్టి వాళ్ళు అపోస్తులకి దేవునికి పోలి నడుచు. ఎప్పుడైతే ఈ వాక్యము నాకు దేవుడే మాట్లాడుతున్నాడు అని తీసుకుంటారో అప్పుడు నీలో కార్యసిద్ధి ఖచ్చితంగా కలుగుతుంది. ఇప్పుడు చూపించాను లేదా తెస్సలోనికే సంఘానికి కలిగిందా? పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి లేఖ రాశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు చాలు. ఇప్పుడు కొరింథీ సంఘానికి ఏం చెప్పాడు? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమన్నాడు. 13వ అధ్యాయం మొత్తం దేని గురించి చెప్పాడు? 13 చివరికి వచ్చిన తర్వాత విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, వీటిలో ఏది శ్రేష్టం అన్నాడు కదా. ఆ ప్రేమను గురించి 13వ అధ్యాయం అంతా రాశాడు. కానీ చదివిన చాలామందికి ఆ ప్రేమ సంగతి ఏంటో తెలియదు. ప్రేమ అంటే అర్థం ఏంటి అంటే తన ఆస్తి అంతా ఇచ్చేసాడట ఒక ఆయన. కాల్చబడుటకు తన శరీరం కూడా అప్పగించాడట. కానీ ప్రేమ లేని వాడవైతే నువ్వు అని పౌలు అంటాడు. ఏంటి, ఎవడో కాలిపోతుంటే వాడిని రక్షించడానికి వెళ్ళి నేను ఒళ్ళు కాలిపోతే నాకు ప్రేమ లేదా? నా ఆస్తి అంతా ఇచ్చేసా నేను, కానీ నాకు ప్రేమ లేదా? ప్రేమ లేకుండా ఆస్తి ఇస్తానా అని ఆ పై వచనాలలో బోల్డని విషయాలు ఉన్నాయి. కానీ అవి కాదు అసలు ప్రేమ అంటే. ప్రేమ అంటే ఏంటంట? 4వ వచనం 13:4 చూడండి. ప్రేమ దీర్ఘకాలము, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఇది ప్రేమ అంటే. అంతేగాని పైన చెప్పిన 3 వచనాలు కాదు. ప్రేమ సత్యము, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమందు సంతోషపడతాడు. ఏ వాక్యం అయితే నీ దగ్గరకు వస్తుందో దానిలో సంతోషపడితే అది ప్రేమ. దాన్ని నువ్వు అడ్డగిస్తున్నావంటే అది దుర్నీతి. అంటే ఏంటి? సత్యమును అడ్డగా. అంటే ఇప్పుడు నువ్వు వాక్యం వస్తుంటే నువ్వు అసలు కేర్ చేయట్లేదు అనుకో, అప్పుడు నీలో ఏం లేనట్టు అది అర్థం. అంతేగాని పైన 3 వచనాల్లో చెప్పిన విషయాలు కాదు. అందులో కూడా తరచి చూస్తే బోళ్ళను ఉంటాయి. కానీ ఇంత సబ్జెక్ట్ రాసి ప్రేమ కలిగి ఉన్నట్టుకు ప్రయాసపడుడి అని పౌలు చెప్పి ఈ సంఘానికి చెప్తే వీళ్ళకి ప్రేమ ఉందా? కొరింథీ సంఘానికి ప్రేమ ఉందా? ఎందుకు ప్రయాసపడమని రాశాడు? 6వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాడు. ఏమి తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు ఒకడైనను లేడా? అయితే సహోదరుడు సహోదరుడి మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? పోట్లాడుకుంటున్నారు. ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే పోట్లాడుకుంటారా? ప్రేమ ఉంటే దీర్ఘశాంతం చెబుతాడు. ప్రేమ ఉంటే సహిస్తాడు. ప్రేమ ఉంటే అన్నిటినీ నమ్ముతాడు. ప్రేమ అన్నిటినీ కప్పేస్తాడు. ఇది లేదు కాబట్టి ప్రేమ కలిగి ఉన్నట్టుకు ప్రయాసపడని అన్నారు. ఇప్పుడు పౌలు గారు చెప్పిన మాట కొరింథీ సంఘం ఉందా? చూద్దాం. 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం.
మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరి ఏమీను మీకు రాయటలేదు. కడవరకు వీటిని ఒప్పుకుందురని నిరీక్షించుచున్నాను అన్నాడు. అంటే మీరు ఇప్పుడు పౌలు గారు చెప్పినవన్నీ వీళ్ళు ఒప్పుకున్నారా? అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్పినా, మీరు నన్ను బోలు నడుచుకోండి అని చెప్పినా, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడ్డని చెప్పినా, వీటన్ని అంగీకరించారు లేదా? అలా అంగీకరించలేదు కాబట్టి ఆ వాక్యం వీళ్ళలో కార్యసిద్ధి కలుగ చేయదు. కానీ అంగీకరించారనుకో, సరే ఇది మనుషుల వాక్యం కాదు సార్, ఇది నిజముగా ఉన్నట్టు దేవుడే మాట్లాడుతున్నాడు సార్ అని కనుక విశ్వాసులు ఆ సంఘం అంగీకరిస్తే ఆ వాక్యం వాళ్ళ జీవితంలో ఏం కలుగుతుంది? కార్యసిద్ధి కలుగు చేస్తుంది. చూడండి, అపోస్తుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చూడండి. సహోదర ప్రేమను గురించి మీకు రాయక్కర్లేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడింది. అబ్బబ్బా సార్, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్పాల్సి వస్తుందా పౌలు సంఘానికి? వస్తుందంట? మీకు రాయక్కర్లేదు అన్నాడు. ఎందుకు? ఒకరినొకడు ప్రేమించుట దేవుని చేతే నేర్పబడితే. అంటే అంత ప్రేమ కలిగి సంఘం ఎట్లా ఉండగలిగింది? అంతగా ప్రభువును అపోస్తులను పోలి ఎలా నడుచుకోగలిగింది? కారణం ఏంటంటే ఇది మనుషుల వాక్యం కాదండి, ఇది దేవుని వాక్యం అని వాళ్ళు విశ్వసించి తిరిగి కనుక ఆ వాక్యం వారి జీవితంలో కార్యశక్తి కలుగు చేస్తారు. అందుకనే స్వార్థ మర్మమును చెప్పడం అంత ఈజీ కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువుకున్న మూలవాక్యంలోకి వచ్చామండి. 6వ అధ్యాయము 19వ వచనంలో, దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాట్లాడుటకు నోరు తెరిచినప్పుడు అన్నాడు. ఇంకా ధైర్యంగా సువార్త మర్మమును చెప్పాలంటే అంత ఈజీయా? నేను చెప్పిన మాట విశ్వాసులు ఎంతమంది ఇది దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అంటారో తెలియదు. ఎంతమంది ఎవరో చెప్పించినట్టున్నారు శరీరానికి, వచ్చిన కానీ మొదలెట్టి ఉతుకుడుతున్నాడు. ఎవరు చెప్పుంటారంట? నాకు డౌట్ పలానోళ్ళ మీద. నేను రాకముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినట్టున్నాడు. అందుకని పాస్ట్ గారు ఇదే వాక్యం తీసుకున్నాడు అసలు కరెక్ట్గా. ఆ వచనాలు చెప్పడానికి సేమ్ దాని గురించే మాట్లాడడానికి నాకు వచనాలన్నీ దొరుకుతాయా? అప్పుడు నేనేం చేయాలి? ఇంకా క్లారిటీ. ఇప్పుడు నీ గురించే టార్గెట్ చేసి నేను చెప్పాలనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేయాలి? కనీసం ఒక ల్యాప్టాప్ తెచ్చుకోవాలి, ఒక ట్యాబ్ తెచ్చుకోవాలి, ఒక డైరీ అన్న రాసుకోవాలి. ఏమన్నా ఏం లేదు, నోట్స్ అని రాయాలిగా. ఫస్ట్ నాకు టార్గెట్ పలానా వ్యక్తి అనుకో, అతనిలో ఉన్న బలహీనతలు ఏంటో మొత్తం అన్నీ నాకు తెలుస్తుంది కదా. దైవ సేవకుడిగా నాకు తెలుస్తుందా లేదా? ఎవరెవరు బలహీనతలు ఏంటో సేవకుడికి తెలీదా? మొన్న ఎప్పుడు కలకత్తాలో చెప్పే వాక్యం, సేవకుడికి విశ్వాసకు ఉన్నటువంటి బంధుత్వం ఎలాంటిది? సేవకుడికి విశ్వాసకున్న సంబంధం ఎలాంటిది? దేవుడు ఇంకా ఇంకా ఫిలోమోనుకు రాసిన పత్రిక. మర్చిపోతున్న ప్రసంగాలన్నీ నేనేం చేయను. ఫిలోమోనుకు రాసిన పత్రిక
ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఒనేసిము అనే వ్యక్తిని ఫిలోమోన్ దగ్గరికి పంపుతూ పౌలు భక్తుడు రాసిన లేఖ ఇది. అందులో ఒనేసిము ఎలాంటి వాడని ప్రస్తావించాడు పౌలు 12వ వచనములో? నా ప్రాణము వంటి వాడైన అతనిని అన్నాడు. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, పౌలుకి ఒనేసిము ఏమవుతాడంట? ప్రాణం. ప్రాణంతో పాటు ఇంకోటి లింక్ అయి ఉంటుంది. ఏంటది? మనిషి శరీరంలో మూడు భాగాలు ఉంటాయి. ఒకటి శరీరం, ఆత్మ, ప్రాణం. శరీరము, ఆత్మ, ప్రాణం. ఇప్పుడు ప్రాణాత్మలు రెండు ఎలాగ ఉంటాయి? మనిషి శరీరంలో రెండు పని వేసుకొని ఉంటాయి. బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఒకటి వెళ్తుందా, రెండు వెళ్తాయి? రెండు వెళ్ళిపోతాయి. ఆ రెండింటిని విభజించినంత మట్టుకు దూరేది వాక్యం. అంటే ఇప్పుడు ఆత్మ ప్రాణం కలిసి ఉంటాయి. ఇప్పుడు పౌలు ఒనేసిము పౌలుకి ఏమవుతాడట? అంటే ఇప్పుడు పౌలు గారు ఎవరు? అంటే వీళ్ళిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? అంటే కాపరి ప్రాణం అయితే విశ్వాసి, కాపరి ఆత్మ అయితే విశ్వాసి ప్రాణం. ఇది సంబంధం ఉంది. తండ్రి పిల్లలు, గురువు శిష్యుడు, పాస్టరు విశ్వాసం, వీటన్నిటికంటే ముఖ్యమైనది అది. ఎందుకంటే ప్రాణాత్మలు రెండు కలిసి ఉంటాయి కాబట్టి ఈ ప్రాణం కొరకు ఈ ఆత్మ ఎప్పుడు తహతహలాడుతూ ఉంటుంది. ఈ ప్రాణం ఎట్టి పరిస్థితుల్లో పాతాళానికి వెళ్ళిపోకూడదని ఏం చేస్తూ ఉంటుంది ఆత్మ. పౌలు గారు ఏం చేశాడు కొరింథీ సంఘానికి? కొరింథీ సంఘానికి పౌలు ఏం చేశాడు? అయ్యా, కొరింథీ సంఘానికి పౌలు ఏం చేశాడు? ఇప్పుడు కొరింథీ సంఘానికి ఎలాగొస్తానని చెప్పాడు? నేను మీకు ప్రేమతో రావాలనా, బెత్తముతో రావాలనా? పౌలు గారు కొరింథీ సంఘానికి ఎలాగొస్తాడు? బెత్తముతో రావాలనా, ప్రేమతో రావాలని అని అడిగాడు. ఎందుకు బెత్తం పట్టుకొని రావాలి? కాపరి ఎందుకు బెత్తం పట్టుకొని రావాలి? ఇంకా బుద్ధి చెప్పడానికి ఒకటేనా? సామెతల గ్రంథము 23వ అధ్యాయం, సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో సొలొమోను భక్తుడు రాశాడు 13వ వచనంలో, నీ బాలురను శిక్షించుట మానుకొనకుము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను. అది పరిస్థితి. మరి దేనికి బెత్తంతో వచ్చేది? దేనికి? వాక్యం అనే బెత్తంతో ఎందుకు కాపరు వస్తాడు? అందుకని కొరింథీ సంఘాన్ని అడిగాడు, రమ్మంటారు. ఎలా రమ్మంటారు మీరే చెప్పండి. కానీ పౌలు మొదటి శతాబ్దంలో ఆయన కట్టిన సంఘాలకు ఆయన చెప్పిన వాక్యము మనుషుల వాక్యం అని ఎంచక దేవుని వాక్యం నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని ఎంతమంది ఎంచుతారో వాళ్ళ జీవితాల్లో వాక్యము కార్యసిద్ధి కలుగు చేస్తుంది. కానీ ఎవరో చెప్పేసేస్తున్నారు సార్. అందుకనే పాస్టర్ గారు ఉతుకుతున్నాడు అని చెప్పని అనుకున్నారు అనుకో, అది ఎట్టి పరిస్థితుల్లో కార్యసిద్ధి కలుగ చేయకపోను కొరింథీ సంఘస్థుల్లాగా తయారు చేస్తుంది. కొరింథీలు ఏమయ్యారు తెలుసా? లాస్ట్కి ఇలాగ పౌలు గారు చెప్పిన మాటలు పట్టించుకోక, వాక్యమును పట్టించుకోక, మనుషులు వాక్యమును ఎంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండడం వల్ల చివరికి ఏమయ్యారు తెలుసా మీకు? కొరింథీలకు రాసిన చెప్పడం దేనికిలే, వాక్యం చూపిస్తే మంచిది. మనం చెప్పేసామనుకో అంటే డైరెక్ట్ డిసైడ్ చేస్తారు పాస్టర్ గారు ఈయన ఇష్టమేనా అన్నట్టు ఉంటుంది. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి,
మిమ్మల్ని మీరే పరీక్షించుకుని భ్రష్టులు కాని ఎడల మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని ఆ. మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీలో లేకపోతే మీరు ఏమవుతారు? భ్రష్టులు. మీలో ఉంటే విశ్వాసులు. అది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు దాకా ఉపోద్ఘాతం చెప్పాను. సేవకుడు సువార్త మర్మమును ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చూడండి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై ఆ. సంఖ్యలలో ఉన్నాను, ఆ. ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు ఆ. నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు ఆ. దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ఆ. ధైర్యముతో మాట్లాడుటకై ఆ. వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు ఆ. నా నిమిత్తమును ఆ. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఇప్పుడు నేను చెప్తున్నానండి. అందుకనే ఏదైనా వాక్యమును నేను తీసుకోవాలి అని అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి 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 ఆయన అడుగుతూ ఉంటాను, ఏం చెప్పాలి ప్రభు ఈరోజు. ఇందులో సగం మంది కొందనల్లి కాలనీ రావాలి, కానీ కెతకనూరు వచ్చారు. వస్తున్నానన్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు. కానీ ఆయన వస్తున్నారన్న సంగతి దేవుడికి తెలుసు, నాకు తెలియదు. కొంతమంది ఇప్పుడు సేవకుడు పిల్లలు వచ్చారు, వీళ్ళు వస్తున్నారని వారం ముందు తెలుసు. కానీ నేను ఈ ప్రసంగం తీసుకుంటే ఏ వాక్యం చెబితే ఆ వాక్యాన్ని బట్టి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో తెలియదు. స్టార్టింగే వాక్యం మీద ప్రసంగం చేద్దామంటే కొంతమంది ఆన్ ది వేలో ఉన్నారు. కొంతమంది గూగుల్ మీట్లోకి వచ్చారు, మరి చర్చకు వస్తారు రాదు తెలియదు. ఎవరికి ఏం చెప్పాలో నాకు తెలియదు. అందుకని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాను, ప్రభువా ఏం చెప్పాలి నాయన, నేనేం చెప్తే వీళ్ళకి క్షమాభివృద్ధి కలుగుద్దు, వీళ్ళకి ఆశీర్వాదకరంగా ఉంటుందో. నేను మాట్లాడితే ఏం ప్రయోజనం ప్రభువా, మీరు మాట్లాడండి నాయన అని దేవుని సన్నిధిలో గోజాడే ఇక్కడికైనా కొందనల్లికైనా వస్తా. ఇక్కడ అయిపోయిన తర్వాత కానించి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మాకు ఇంచుమించు 45 నిమిషాలు పడుద్ది. ఈ 45 నిమిషాల్లో వెనకాల అమ్మగారు కూర్చొని నాకు చాలా చెప్పుద్ది. నేను కొందనల్లి వెళ్ళిన తర్వాత ఎందడు ఏంటో మాట్లాడినట్టు ఏంటని అడుగుతా అని నేను చెప్పిందంటే ఎట్లా తిరిగిపోతుంది, ఏమి లేదంట. మరి ఏం చేస్తున్నాను అంటే ఓ పక్క డ్రైవింగ్ చేస్తున్నాను, ఓ పక్క ఏమో కొందరు ఏం చెప్పాలని ఆయనతో కనెక్ట్ చేసుకుంటా ఉన్నాను అన్న. ఆయనతో కనెక్ట్లో ఉంటే మన మాట విన్నమాట ఇదని అర్థమైంది. కానీ ఆ విషయం శారాకు అర్థం కాల. ఏసైతే కనెక్ట్లో ఉంటే ఈయన నా మాట ఏంటని శారాకు తెలియదు. అందుకని శారాకు చెప్పకుండా పట్టుకుపోయాడు ఇస్సాకుని. ఎందుకంటే కొంతమంది గ్రహించలేరు. ఈ ప్రతివారం ఇదే సమస్య అమ్మగారికి నాకు. వెళ్ళిన తర్వాత మళ్ళీ అడుగుతాను, ఏంటో చెప్పినట్టున్నాను ఇంతక్కడ ఏంటని. ఇంకా అనవసరం నీకు చెప్పడం వేస్ట్ అని చెప్పి కామ్ అయిపోతుంట. అక్కడికి వెళ్ళినా అడుగుతూ ఉంటాను, ఏం చెప్పాలి ప్రభు. ఎందుకంటే క్షేమాభివృద్ధి కలిగేటట్టు ఉంటే మంచిది, కానీ లేకపోతే ఎందుకు. అందుకని ఈరోజు చాలా రాత్రి విజ్ఞాపన ప్రార్థన అయిపోయిన కానించి పిల్లలు పరిచర్య చేస్తున్నారు, కానీ నా మనసంతా రేపటి ఏం చెప్పాలా ప్రసంగం అనే చాలా బాధలోనే ఉన్నా. మొత్తానికి ఉదయకాలం ముందు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ఈ వచనాలు చూపించాడు. నేను అన్నాను, ప్రభువా నా శరీరము తినే నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడని నువ్వు చెప్పినందుకు అనేకులు ఏమనుకున్నారట, ఏమయ్యారు? అభ్యంతరపడి ఏం చేశారంట, అప్పటి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడైనా వచ్చారా? అట్లాంటి వాక్యం చెప్పమని చెప్తున్నావు నేను అన్న. నీకు మంది ఉంటేనే చెప్తావా, సేవ చేస్తావా అన్నాడు.
అబ్బే 2 ఏళ్ళు మా ఆవిడ కుక్కదానికి చెప్పా, ఆ అనుభవంలో పెంచావు నన్ను అన్నాడు. అయితే ఇంకెందుకు వీళ్ళందరూ వెళ్ళిపోయినా పర్లేదు, నువ్వు మీ ఆవిడకి చెప్పుకున్నాడు. అలా డిసైడ్ అయిపోయి ధైర్యం చేశా. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి, మిస్ అవ్వద్దు. ఒక కాపరి సువార్త మర్మమును ధైర్యంగా చెప్పాలి, ఆయన నోరు తెరవాలంటే దానిని గురించి మాట్లాడుటకు ధైర్యముతో మాట్లాడుటకై ఏం కావాలి? వాక్శక్తి కావాలి. ఏం కావాలి? ధైర్యముతో మాట్లాడడానికి వాక్శక్తి కావాలి. అంటే ధైర్యము పోగొట్టే పరిస్థితులు కాపరికి ఎప్పుడు వస్తాయి? ఆ ధైర్యం పోయినప్పుడు నోరు పెగలదు. అంటే కాపరికి ధైర్యము కోల్పోయి నోరు పెకలని పరిస్థితులు ఎప్పుడు వస్తాయి? రాను. కాపరి పాపం చేస్తాడు ఇటు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సువార్త ప్రకటించాలి. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తా. 2014 అనుకుంటా, గుర్తులేదు, 15 మన సంఘానికి కాకినాడ నుంచి ఒక 2 తల్లి కూతుర్లు 2 వచ్చారు ఆరాధనకి. ఆదివారం ఆరాధనలో నేను ప్రభు బల్ల ఇస్తానికి ప్రయత్నం చేస్తే వాళ్ళిద్దరు కొద్దిగా షాక్ అయ్యారు. ఏంటయ్యారు, మాకు బల్ల ఇస్తున్నావు నువ్వు అన్నారు. అదేంటి అందరికీ ఇస్తాను, మీకు కూడా ఇస్తున్నానన్నా. మేము తీసుకోము, మీరు చాలా పొరపాటు చేస్తున్నారు. అవునా, సరే మీ ఇద్దరు అట్లా ఉండని మిగతాలకు ఇచ్చేసాను. ఆరాధన ఎంత అయిపోయిన తర్వాత పిలిచాను, అమ్మ నేను ఏం పొరపాటు చేస్తున్నాను చెప్పండి తల్లి, నేను సరి చేసుకుంటాను. మరి కాపరిగా ఉన్నాను కానీ అన్నీ నాకే తెలుసు అనుకోను, సరి చేసుకునే మనసు కూడా నాకు ఓఫిరయ్య గారి ద్వారా వచ్చింది, చెప్తే సరి చేసుకుంటానన్నా. ఆమె చెప్పింది, అయ్యగారు మీరు ప్రభు రాత్రి భోజనం ఇవ్వట్లేదండి, పగల భోజనం ఇస్తున్నారు అది. అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళు ఏ డెనామినేషన్ అడిగేశా. అవునన్నారు. సరే అయితే ఇప్పుడు కుదరదులే కానీ మళ్ళీ నేను ఆరాధనకి వేరే మైసూరు వెళ్ళాలి, ఒకరోజు మీ ఇంటికి వస్తాను, మీరు ఎక్కడ ఉంటారంటే పలానా చోట అంటే సరేనే. అక్కడికి ఒక గురువారం అట్ట గుర్తులేదు, మంగళవారం వెళ్ళా. ఎందుకంటే బుధవారం కరిమేలు ఉంటుంది, అప్పుడు పురుషుల గుడికి నడవట్లేదు, స్త్రీల గుడికి నడుస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళా, కూర్చున్నా, వాక్యం తీసుకున్నా. ప్రభురాత్రి భోజన సంస్కారం గురించి పౌలు భక్తుడు ఏం చెప్పాడు, యేసయ్య ఏం చెప్పాడు, లేఖనం ఏం చెబుతుంది, మొత్తం అన్నీ తిరిగేసి 1 గంట మాట్లాడా. 1 గంట మాట్లాడిన తర్వాత నా పక్కనే కుర్చీ పక్కన కూర్చున్న పాస్టర్ గారు ఫోన్ వచ్చింది. ఆమె ఎత్తి మాట్లాడేసి పెట్టేసి, ఏంటన్నా, మెరిసికి కడుపులో నొప్పి వచ్చి మెలికలు తిరిగిపోతుంది, ఏం చేయాలో తెలియట్లేదు, రూమ్లో ఉంది, అర్జెంటుగా రమ్మంటుంది అంది. ఇప్పుడు మీరు చెప్పండి, కాపరికి అక్కడి నుంచి ఆ ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ప్రసంగం మధ్యలో ఉన్నా, వీళ్ళకి ఇంకా క్లారిటీ ఇవ్వాల. ఇప్పుడు మెలికలు తిరుగుతున్న అమ్మాయి గురించి ధైర్యం వస్తుందా, నోరు పిగులుద్దా? మీరు చెప్పాలి. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మెలికలు తిరుగుతున్నాను, నొప్పి తట్టుకోలేకపోతున్నాను, మమ్మీ త్వరగా రండి అంటుంటే ఆమె ఆ ఫోన్ మాట్లాడిన టెన్షన్ చూసి నాకు ఇప్పుడు వాక్యం చెప్పేవాడికి ధైర్యముగా నిలవబడు. అని ఆ ధైర్యంతో ఎప్పుడైతే ధైర్యం కోల్పోతామో మనకి వచ్చే కనెక్షన్, అప్పుడు వాక్శక్తి రాదు. ఒకలాంటి భయం, ఏమో నేను వెళ్ళేలోపు ఏమవుతుంది. కానీ ఆ రోజు మీరు పాస్టర్ గారిని అడగండి, మెర్సిని కూడా అడగండి, ప్రసంగం పూర్తి చేసి కానీ ఇంటికి వెళ్ళాను. ఏం టెన్షన్ అవ్వదు, డోంట్ వరీ, ప్రార్థన చేయి నువ్వు, నేను వాక్యం చెప్తానని ఆమె ప్రార్థనలు పెట్టి నువ్వు వాక్యం చెప్పేసేవాళ్ళు.
ఫుల్ క్లారిటీ ఇంకొక గంట చెప్పా. తర్వాత చెప్పి ముగించి ప్రార్థన చేసి భోజనం పెడతామంటే వద్దమ్మా బాగాలేదు ఇంటికి వెళ్ళాలన్న. ఎల్లులోకి ఏమో తగ్గిపోయింది. ట్యాబ్లెట్ వెళ్ళేమేలే. అంటే ఇప్పుడు ఎవరు ధైర్యం చెడగొట్టాలి అంటే అవతల వ్యక్తులకి సువార్త మర్మమును నేను తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెలిసినప్పుడు నా ధైర్యాన్ని చెడగొట్టి నా నోరు తెరవకుండా చెయ్యాలి. అలా చెయ్యాలి, అలా జరగకూడదు అని అంటే మీరందరూ నా కొరకు ఏం చేయాలి? నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయమని సంఘాన్ని అడిగాడు. నేను అడుగుతున్నాను, కడుపుడు పుట్టిన కూతురికేనా, కడుపుడు పుట్టిన వాళ్ళ కొరపైనా ఆ బాధపడేది? ఒకసారి నిజామాబాద్లో అవుట్ రీచ్ కూడికలు జరుగుతున్నాయి. 2 రోజుల క్రితమే ఇప్పుడు అవుట్ రీచ్ మిషనరీస్ మెసేజ్ అయిపోయింది. ఈ తదుపరి మన మధ్యలో ఉన్న బెంగళూరు పాస్టర్ జోసెఫ్ దిలీప్ గారు వాక్యం చెప్తారని అనౌన్స్మెంట్ జరిగింది. ఇక నేను వెళ్ళాలి. లాస్ట్ ఎవరైనా మెసేజ్ చేశారో అని వాట్సాప్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే దాంట్లో ఒక ఫోటో, ఒక మెసేజ్ వచ్చింది. ఏమనంటే, డాడీ మమ్మీకి 183/130 ఉంది బీపీ అని. ఆ బీపీ ఆపరేటర్ ఫోటో తీసి పెట్టిందా ఏమన్నా. ఇప్పుడు నేను బైబిల్ పట్టుకొని వెళ్ళటానికి రెడీ అవుతున్నా. ఇప్పుడు ఇది వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆ 183/130 అంటే చాలా తక్కువ. అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానో చెప్పకుండా నా ధైర్యమును, నాకు వాక్శక్తి లేకుండా చేయడానికి ప్రయత్నం జరుగుతుందా లేదా? కానీ చాలామంది సేవకులకి ధైర్యం ఉండదు. కానీ దేవుని మహాకృప ఏంటంటే అపోస్తులుని చేయి తలబడినట్టుంది. ద్వంద్వదని అయిపోయి బైబిల్లో పక్క తెలిసి ఒక పక్క ఫోన్ తీసుకొని నా ట్యాబ్లెట్లు బాక్స్లో వేసి ఒల్సర్టన్ H40 ఉంటుంది వేసేసేయని చెప్పని మెసేజ్ పెట్టేసి ఫోన్ మూసేసి బైబిల్ తీసుకొని ప్రసంగం చేసేసాడు. దానికి కారణము నాలో ఉన్న గొప్పతనం కాదు, ఆ అభిషిక్తునికి ఉన్నటువంటి ఆ అపోస్తులుడు ప్రవక్తకు ఉన్నటువంటి అభిషేకము ఆయన తల మీద చేయబెట్టబట్టి ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన కృపావరాలంటే 9 కాదు, ఇది కూడా కృపావరమే. ధైర్యంగా నిలబడ్డానికి కృపావరమే. అలా నిలబడగలగాలంటే ఏదైనా, నేనేమంటున్నానంటే నా భార్య అయితేనే కూతురు అయితేనే నీ ప్రాబ్లం. కానీ సంఘములో ఉన్న విశ్వాసులు కూడా ఏదైనా కొన్ని పరిస్థితులు ఏర్పడినాయి అన్నప్పుడు ఆ కాపరికి ఏం కలుగుద్దట? చూడండి, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం మొదటి నుంచి చదవాలి. మరియు నేను దుఃఖముతో మీ యొద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటే నేను మిమ్మల్ని దుఃఖపరచునేడలా నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును? నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందతగినదో వారి వలన నాకు దుఃఖము కలుగకుండవలనని ఈ సంగతి మీకు వ్రాసితిని. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి యందు నమ్మకము కలిగి ఇలాగ వ్రాసితిని. మీకు దుఃఖము కలుగవలెనని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవాలని వాళ్ళు ఎంతో బాధ పెట్టి ఏడ్పించారంటే ఇన్ని.
అయినా సరే మీకు దుఃఖము కలుగవలెనని కాదు, కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలెనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడిచుచు మీకు. అవును, ఇప్పుడు పాస్టర్ గారు ఇంత కన్నీరు విడిచాడట. మరి పాస్టర్ గారు కన్నీరు విడవచ్చా? పాస్టర్ గారు కళ్ళం నీళ్ళు పెట్టుకుంటే ఏమవుద్ది? అది ఎవరి విషయమైనా సరే, కడుపును బొట్టినోళ్ళ విషయమైనా సరే, రక్తము చేత కడగబడిన విశ్వాసుల విషయంలోనైనా సరే, కాపరి కన్నీళ్లు పెట్టుకుంటే ఏమవుద్ది? కానీ డైరెక్ట్గా పెట్టుకోడు సుమా, డైరెక్ట్గా పెట్టుకోకూడదు. ఒకసారి ప్రసంగంలో చెప్పా, డైరెక్ట్గా పెట్టుకోకూడదు. ఎందుకంటే దేవుడే ఇచ్చిన ఆజ్ఞది. ఇజ్రాయేలులకు ప్రధాన యాజకుడైన అహరోను కుమారులైనటువంటి నాదాబు అబీహులు దేవుడు చెప్పినటువంటి అగ్ని కాక వేరొక అగ్నితో ధూపం వేయడానికి వెళ్తే ఏమయ్యారు? ఇద్దరు పరలోకము నుంచి అగ్ని దిగి వచ్చి ఇద్దరిని స్పాట్లో చంపేసింది. ప్రధాన యాజకుని కళ్ళెదుట తన సొంత కడుపును పుట్టిన పిల్లలు ఇద్దరు చచ్చిపోయారు, కాలి గూడిదైపోయారు. అక్కడ మోషే అహరోనుతో చెప్తున్నాడు, దేవుడు చెప్పిన మాట. అహరోను మిగతా ఇద్దరు కుమారులు, వీరి విషయమై మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్నీరు కార్చకూడదు, మీ బట్టలు చింపుకోకూడదు, మీ జుట్టు విరబోయకూడదు, పరిశుద్ధ స్థలము దాటి బయటకు రావద్దనేసాడు. ఏ తండ్రి అయినా తన కొడుకులు చచ్చిపోతే ఇది చేయకుండా ఉంటాడా? మీకు కావాల వాక్యం? లేవియాకాండం 10వ అధ్యాయం. లేవియాకాండం 10వ అధ్యాయం మొదటి నుంచి చదవాలి. నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. చచ్చిపోయారు. ఆ చచ్చిపోయిన వారిని గురించి అప్పుడు మోషే చాలు ఒక్క నిమిషం అమ్మా, 6వ వచనం నేను చదువు. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియాజరు ఈతామారును వారితో, మీరు చావకుండునట్లును యెహోవా ఈ సర్వ సమాజము మీద ఆజ్ఞ పడకుండునట్లును మీరు తల విరయబోసుకొనకూడదు, బట్టలను చింపుకొనకూడదు, కానీ యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలు ఇంటి వారందరూ ఏడవచ్చు. యెహోవా అభిషేక తైలం మీ మీద ఉన్నది కనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారముల నుండి బయలు వెళ్ళకూడదనెను. ఇమాజిన్ చేయండి ఒకసారి, కడుపు పుట్టిన పిల్లల్ని పెరించి పెద్ద చేస్తే అహరోను అంత అయిపోయారు. దేవుడు ఆ 4 కొడుకుల్ని అహరోనుని ప్రధాన యాజకుడిగా అభిషేకించుకున్నాడు. అభిషేకించుకున్న వారిలో ఇద్దరు యెహోవా ఆజ్ఞాపింపని వేరొక పని చేస్తే స్పాట్లో అగ్ని నుంచి చంపేసింది. గట్టిగా ఏడవడానికి కూడా అవకాశం లేదు. వాళ్ళని వెళ్ళి పట్టుకోవడానికి అవకాశం లేదు, బట్టలు చించుకోవడానికి అవకాశం లేదు. అసలు గుడార ద్వారం దాటి ఒక కన్న తండ్రికి ఎంతకంటే భయంకరమైన బాధ ఇంకేముంటుంది చెప్పండి. కానీ ఎందుకు రావద్దన్నాడు? అభిషేక తైలము మీ మీద ఉన్నది కనుక. చచ్చిపోతారు, జాగ్రత్త, ఏమనుకుంటున్నారా అన్నాడు. వార్నింగ్.
చెప్పండి, కడుపును పుట్టిన పిల్లలు చనిపోతే ఎవరైనా ఏడవకుండా, జుట్టు విరుసుకోకుండా, బట్టలు చించుకోకుండా అసలు మందిరం నుంచి బయట రాకుండా ఉంటాడు. అందుకని కాపరి విశ్వాసుల వలన తన హృదయము గాయపడిన, కన్న బిడ్డల వల్ల హృదయం గాయపడిన, అందరి ముందు పొలముని ఏడవడు. ఏడుస్తాడా? ఇచ్చాడు అభిషేకం. హస్త నిక్షేపణం ద్వారా ఏమిచ్చాడు? ఒక కృపావరం ఇచ్చాడు. ఏమైనా జరగనాయి, కానీ మా నోట సువార్త మర్మ వాక్యం మాత్రం ఆగదు, ధైర్యము చెదరదు. వాక్శక్తి దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే సంఘమంతా చేయకపోయినా సంఘంలో కొంతమంది రహస్య ప్రార్థన చేస్తుంటారు. నా ఆత్మీయ తండ్రి ఇగో కలకత్తా వెళ్తున్నాడు, ఇగో నా ఆత్మీయ తండ్రి పలానా ఊరు వెళ్తున్నాడు, పలానా చోటుకి వెళ్తున్నాడు. అయ్యా, నువ్వు అప్పగించిన పని నమ్మకంగా చేయడానికి నా తండ్రికి నువ్వు ధైర్యం, నువ్వు వాక్శక్తినివ్వు అని అడిగే కొంతమంది ఉంటారు. ఉండరా? సంఘంలో ఉంటారు, ఇంట్లో కూడా ఉంటారు. మిగతా వాళ్ళు లేకపోయినా పర్వాలే, కొంతమంది ఉంటారు. ప్లస్ ఆ కలిగిన కృపావరము చేత ధైర్యం ఉంది, వాక్శక్తి ఉంది. కానీ వాళ్ళ జీవితాల్లో ఏదైనా జరిగినప్పుడు కాపరి ధైర్యంగా అందరి ముందు పొలవమని ఏడ్చి కనబడినోడు కల్లా, సార్ ఎంత పెంచాను సార్, పెద్ద చేశాను సార్, చదివించాను సార్, ఉద్యోగం చేయించాను సార్, వాడు ద్రోహం చేశాడు సార్, నా మాట ఇంట్లేదు సార్ అని కనబడినోడు కళ్ళల్లో చెప్పి విశ్వాసాలందరికీ చెప్పి ఏడుతుంటాడు. ఒకవేళ చెప్పగలిగితే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు తన భార్యకు ఒక్కదానికే చెప్తాడు, ఆ భార్య భర్తకు ఒక్కటికే చెప్తుంది. ఎవరి విషయమైనా సరే, సంఘంలో ఒక విశ్వాసి పలానా పరిస్థితిలో ఉన్నాడని చెప్పంటే పొలవమని వెంటనే మెసేజ్ పెట్టినాం. నేను పాస్టర్ గారి సేవకి వెళ్ళి వస్తూ ఉన్నాం. ఒక బస్ స్టాప్లో నేనే బాప్టిజం ఇచ్చాను. బస్ స్టాప్లో ఒక అబ్బాయితో కూర్చొని పోట్లాడుతూ ఉంది ఒక అమ్మాయి. పేరు చెప్పను, బాప్టిజం నేనే ఇచ్చాను కదా. ఒకరికే ఇస్తే డౌట్, ఒక 60-70 మందికి 100 మంది పైన ఇచ్చాను కాబట్టి నో ప్రాబ్లం, దిగులేదు. ఈ వీడియో చూసినా దిగులేదు. అందులో ఎవరో అనుకుంటారు. ఆ మాట్లాడిన వాళ్ళకి కూడా గుర్తొస్తే కనుక నేను కాదులే ఎవడో అయ్యి ఉంటాడులే, ఏం పర్లేదు. ఎందుకంటే మనం తూనికిరాయి అలా ఉంటుంది, సమర్థించుకుని తూనికిరాయి. ఇది యెహోవాకి హేయమని తెలియదు. ఆ తూనికలన్నీ ఒకలా కొట్టేటి. నేను చూసా, బండి మీద వస్తా కాముగా అట్లా స్ట్రైట్గా తోలుకుంటూ వస్తాను. కొంత దూరం వచ్చిన తర్వాత వెనక నుంచి పాస్టమ్ గారు, ఏమండి మీరు చూశారా అంది. చూశానన్నా. ఏం చూశారంది. అదే చూశానులే అన్న. అదే ఏం చూసావన్నా. నువ్వేం చెప్పావు అదే చూశానన్నా. తలకాయ తిప్పినట్టుగా కూడా లేవు. ఏం చూసావు అసలు నువ్వు? నేను ఎటు తిరిగి కూర్చుంటాను కాబట్టి బస్ స్టాప్లో సీన్ నాకు కనబడింది అంటే, నాకు డైరెక్ట్గా కాదు, సైడ్ అమ్మటి కూడా కళ్ళు ఉంటాయి, వెనకాల కూడా ఉంటాయి. ఆ తర్వాత వెనకాల కూడా ఉంటాయని పన్నత్తూరు వెళ్ళినప్పుడు తెలిసింది అందరికీ. అందుకని వెనకాల కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు నాతో. ఎందుకు వచ్చినారో బాబు, వెనక్కి కూడా చూస్తుంటాడు, ఎలా చూస్తాడో తెలియదు, అది చూస్తుంటా అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత, నువ్వు బాప్టిజం ఇచ్చిన అమ్మాయి ఒక అబ్బాయితో ఇలా పోట్లాడుతుంది అంటే చూశానన్నా. సరే, ఇద్దరు చాలా బాధపడ్డాం, కన్నీరు కార్చలా, చాలా బాధపడ్డాను. నేను ప్రార్థన చేద్దామన్నా. ఇద్దరం కలిసి చాలాళ్ళు ప్రార్థన చేశాం. కొన్నాళ్ళకి అమ్మాయి సంఘం నుంచి వెళ్ళిపోయింది. నేను ప్రార్థన చేసి దేవుడిని అడిగా, ప్రభు ఇక్కడ ఉంటే వాక్యంతో అయినా కొంచెం
మారేదేమో కదా అంటే, ఇక్కడ ఉండడం నీకు క్షేమాభివృద్ధి కాదన్నాడు. దేవునికి స్తోత్రం అన్న. నాకే క్షేమాభివృద్ధి కాకపోతే దేవుడు ఏం చేస్తాడు? మనం చేయవసరంలా, మనమేం డైరీ రాసుకొని ప్రసంగం చేయవసరంలా. ఇప్పుడు నేను బస్ స్టాప్లో చేశాను కాబట్టి డైరీ రాయచ్చా లేదా? ల్యాప్టాప్ పెట్టుకోవచ్చా లేదా? కొంతమంది పాస్ట్ గారికి కనబడకూడదని ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అబ్బాయి చేతిలో చేసి వెళ్తూ ఉంటారు. వెళ్తా ఇక్కడ దాకా కడతారు. ఏంటది? అవును ఉంటారంటే ఎవడు కళ్ళైనా గుర్తుపట్టచ్చు. అయ్యగారు నా కళ్ళు గుర్తుపట్టని అంటాడు అనుకుంటారు చాలామంది. నేనేం చెప్తున్నానంటే బురకాల ఉట్టి గుర్తుపట్టిన తర్వాత సంగతి. నేనేం చెప్తున్నానంటే అక్కడి వరకు నువ్వు స్కార్ప్ కట్టినా నీ కళ్ళు నేను చూడంగానే ఎందుకు గుర్తుపడతాయంటే నువ్వు నా ప్రాణం కాబట్టి, నా ప్రాణం కాబట్టి, నేను ఆత్మ కాబట్టి నాకు ఛార్జిబిటీ అవసరంలా, ఏఐ అవసరంలా. ఛార్జిబిటీ తీసి ఫోటో తీసి దాన్ని ఫోటో పెట్టి ఈ అమ్మాయినా దాచి వచ్చిన అమ్మాయినా క్యాబ్ చెప్పి ఆవిడేనా అడగలేటి. ప్రాణానికి ఆత్మకి అడగాల్సిన నెసిటీ లేదు, గుర్తుపట్టేసా. ఇంకొంతమంది ఉంటారు అప్పుడు దాకా చేయి పట్టుకొని నడుస్తూ ఉంటారు. అట్లా అయ్యగారు చూడగా టక్కుమని వదిలేసి ఎవడు నా పక్క నడుస్తున్నారు అన్నట్టు వాడిని చూస్తుంటారు. నాకు ఆ చూసి ఎవడు వీళ్ళు అక్కడి నుంచి వచ్చేప్పుడు చేయబట్టుకుని వచ్చారని నేను చూసాను తెలియదు. ఎందుకంటే పాస్టర్ గారికి కళ్ళజోడు ఉంది కదా, దూరం. నేను బయటకు వచ్చినట్టు కళ్ళజోడు లేదు అంటే దూరం ఉంది అనుకుంటారు. మనకి కళ్ళజోడుకు పెట్టుకుంటే కనపడనివి కొన్ని చేతులు కనపడబెట్టి మరి అంత గుడ్డోడా పాస్టర్ గారి. నేను ఏం చెప్తున్నానంటే ప్రభునందు ప్రియులరా, ఎందుకు దైవ సేవకుడు దుఃఖపడతాడు, ఎందుకు బహిరంగంగా దుఃఖపడ్డాడు ఎందుకు అనంటే చూడండి, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 17వ వచనం. అయినను మీరు ఆ మాట విననులని ఎడల మీ గర్వమును బట్టి ఎక్కడ ఏడుస్తాడు? కనబడిన ప్రతి ఓడికి నా కూతురు ఇట్లా, నా కొడుకు ఇట్లా, మా ఆవిడ ఇట్లా, మా సంఘంలో విశ్వాసులు ఇట్లా అని చెప్పుకొని ఏడవడు. చాటుగా దేవుని సన్నిధిలో మోకరించి ఆయన వైపు తిరిగి కన్నీరు పెడుతుంటే ఆ కన్నీరు తుడవగలిగాడు ఆయన ఒక్కడే. బాహాటంగా ఏడ్చిన లోకంలో ఒక సామెత ఉందంట. ఏంటది? ఏముంది సామెత? తెలియదు మీకు? సామెతలు రావా? ఏడ్చే మగోడిని ఇద్దరు నమ్మకూడదట. ఇలా పొలవమ్మ ఏడ్చుకుంటా ఉన్నాను నాకు అందరు ఎదురుకుండా నేను నమ్ముతారు ఎవడన్నా? ఎవరి గురించి ఏడ్చిన నంబరు. అందుకనే పౌలు పత్రికలో రాశాడు, నిండు శ్రమతోనూ వేదనతోనూ ఏం చేశాడంట? నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడిచుచు రాశాడు లేక. వీళ్ళ గురించి, వీళ్ళు చేసే పనుల గురించి కన్నీరు విడిచుచు రాశాడు లెటర్. అది సంఘ విశ్వాసులైనా కడుపును పుట్టినవారైనా ఆ కన్నీరు అంత మంచిది కాదు. ఎందుకంటే బాహాటంగా ఏడవలేడు. ఎందుకంటే దేవుడు ఏడవద్దని చెప్పాడు కాబట్టి. మరణిస్తేనే ఏడవద్దని చెప్పాడు. ఇంకేదైనా జరిగితే ఏడవమంటాడా? ఏడవమండవు. కానీ దానివల్ల చాలా
ఎంత ప్రమాదం అంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో ఏమన్నాడు? మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు అన్నాడు. వారు దుఃఖముతో ఆ పని చేస్తే మీకేమవుతుంది? మీ జీవితంలో నిష్ప్రయోజనం. అది ఎలాంటి నిష్ప్రయోజనం? చాలామంది గుర్తించరు, తెలియదు, ఎందుకు చెప్తారో అర్థం చేసుకోరు. మీరందరూ ఒక మాట చెప్పండి. చాలామంది నన్ను సలహాలు అడుగుతారు, కానీ చెప్పిన సలహా ప్రకారం ఎవడు చేయడు. చాలా తక్కువ మంది చేస్తుంటారు, చెప్పినట్టు వేళ్ల మీద ఉంటారు వాళ్ళు. ఎందుకు అడుగుతారు సలహా నన్ను? ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నాకంటే పెద్దది మా మొక్కద్దే. మీరందరూ నాకంటే చిన్నోళ్ళేగా. నేను మీ వయసు దాటి వచ్చాగా. అంటే మీ వయసు దాటి వచ్చానంటే నాకు ఎంత అనుభవం ఉంటుంది? ఆ అనుభవాన్ని బట్టి ఏదైనా ఒక సలహా చెబుతాడేమో. మీ అందరికీ చెప్తున్నా, ఇంటర్మీడియట్ అయిపోయింది మెర్సీకి. డిగ్రీలో జాయిన్ చేయాలని బెంగళూరు మొత్తం తిరుగుతున్నా. చాలా డబ్బులు అడుగుతున్నారు డిగ్రీకి. ఎప్పుడు హాస్టల్లో పెట్టలా, అలవాటు లేదు. దూరంగా ఉంటే ఏముంటుందిలే అని ఇంటికాడ ఉంచి కాలేజీ పంపిస్తామని డిగ్రీ కాలేజీ వదిలితే ఎక్కడ డబ్బులు చాలా ఎక్కువ చెప్తున్నారు. ఆ డబ్బులతో బీటెక్ అయిపోద్ది ఆంధ్రాలో. ఏం చేయాలి అని మొత్తానికి మన తెలిసిన వాళ్ళతో మాట్లాడి మదనపల్లిలో బీటెక్కి ఒక సీటు మాట్లాడి వెళ్ళి డబ్బులు కట్టి జాయిన్ చేయడానికి వెళ్ళాం. అలవాటు లేని మూలన చాలా బాగా భయంకరంగా ఏడుస్తుంది. 2-3 రోజులు ఉండిపోయాము నేను పాస్టర్ గారు అక్కడ. ఆ ఊళ్ళో ఒక చర్చ్ ఉంటే ఆ చర్చిలో పడుకున్నాం. ఆఖరికి వచ్చేసే రోజు ఆ రోజు నా బర్త్డే అనుకుంటా, నేను చదువుకునే విషయంలో ఫస్ట్ టైం కళ్ళం నీళ్ళు పెట్టుకుని ఏడ్చా. ఎందుకు నిన్ను దూరంగా ఉంచి చదివించాలనుకుంటున్నాను? నాకు కూడా ఇష్టం లేదు, చాలా ఇష్టం నువ్వంటే. కానీ ఎందుకు ఉంచుతున్నానంటే నా లైఫ్లో నేను చూడకూడని ఒక విషయం చూసా. నాకంటే 10 ఏళ్ళు చిన్నోడు, నాకు తమ్ముడు. ఆడికి పెళ్ళైంది, 2 కొడుకులు. ఎంతంతే ఉన్నారు. ఎవడు చెప్పి నేను ఎవడు కాదు. ఇష్టం వచ్చినట్టు తాగి ఫ్రెండ్స్తో తిరిగి కార్లు వేసుకొని ఊళ్ళు వెళ్ళిపోయి అర్ధరాత్రి కాడ ఉండి అటు ఆ పిల్లల్ని సంతోషపెట్టకుండా ఇటు కుటుంబ సభ్యుల్ని సంతోషపెట్టకుండా 35 కూడా రాలేదనుకుంటా. వచ్చినాయా అమ్మ రమేష్కి? పెళ్ళైన 6 ఏళ్ళకో 7 ఏళ్ళకో పిల్లలు కూడా చిన్నోళ్ళు. స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడు. ఆ పిల్లకి చదువు లేదు, ఉద్యోగం దొరకట్లేదు, ఏ పనికి వెళ్ళటానికి అవకాశం లేదు. 2 పిల్లలను పెట్టుకొని పుట్టింటికి వెళ్ళిపోయి వాళ్ళ తల్లి మీద ఆధారపడి బ్యాంకులో స్వీపర్గా చేస్తుంది. పిల్లల్ని పోషించుకోవాలి కదా. ఆ సిచ్యువేషన్ నాకు కడుపు తరుక్కుపోయింది. నాకు ఒకటే మాట అన్నా, లక్ష్మీ వదినలాగా నువ్వు చదువు లేకుండా ఉండి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడకపోతే నేను హార్ట్ పేషెంట్ ఎన్నాళ్ళు ఉంటాను నాకు తెలియదు. నేను లేని రోజున నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే దేవుడు పిలిస్తే కూడా ధైర్యంగా వెళ్ళిపోతాను. కానీ ఒక నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేని స్థితి ఉంటే నా ప్రాణం అటు పోదు, ఇటు ఉండదు, మధ్యలో ఊగిసలాడుతూ ఉంటుంది. దేవుడు పిలుస్తాడు, నా చూపేమో
దీని పరిస్థితి ఏంటా? ఆ స్థితి నాకు రాకూడదనే నిన్ను వదిలిపెట్టి ఇక్కడ చదివిస్తున్నానని చెప్పాడు. చాలా ఎంతమంది అర్థం చేసుకుంటారు? ఈ టార్చర్ పెట్టేస్తాడండి హాస్టల్ ఎక్కిడు. అక్కడ ఫుడ్ బాగోదు, దోమలు కొడతాయి అక్కడ. వీడికి తెలుసా? శుభ్రంగా ఆ డూప్లెక్స్లో పడుకుంటాడు. ఏం డూప్లెక్స్లో పడుకోం, మన కలకత్తాలో కింద పడుకున్నాం మొన్నే 2 వారాల క్రితం. రాయగడ వెళ్తే తలకింద దిండి లేదు, రాళ్ళు వేసుకోవాల్సి వచ్చింది. అవుట్ రీచ్ పరిచయలో ఉపాస యాత్రకి వెళ్ళేటప్పుడు అన్ని సమృద్ధిగా ఉంటాయి అనుకుంటున్నారా? మరి అంత ప్రయాసపడి ఎందుకు సేవ చేయడం? దేనికి ప్రయాస? ఒక పక్కేమో వీళ్ళని ఇలాగ చెప్పి కన్నీరు గార్చైనా చెప్పి మాట్లాడి వాక్యం చెప్పి బలపరచాలి. ఒకవేళ నేను వీళ్ళని బలపరిచి అలా నిలబెట్టలేదనుకో, పౌలు గారి వెనకాల చాలా ఉన్నాయంట. ఏమున్నాయి? వెనకున్నవి మరిచి అన్నాడు కదా. ఏమున్నాయి వెనకమల? చాలండి, మంచి ప్రసంగం చేశాడు కానీ కొడుకు కూతురు చేయలేడు మాకు చెప్తున్నాడు ఈడు. మళ్ళీ ఈయన పాస్టరు, వెనకమల ఎంతమంది ఈయనకి. పాతకాలపు సామెత ఒకటి ఉంది, అంబలు తాగేవాడికి మేషాలు ఎత్తేవాడు ఒకడట. తెలుసా మీకు? అంబలు తాగుదామని గ్లాస్ ఎట్టుకున్నాడు, మేషాలు అడ్డు వస్తున్నాయట. ఆయన లోపలికి అంబలు వెళ్ళలేదు, మేషాలు ఎట్లాగుండి ఎవరక్కడ అంటే మన యవనస్తులు అంటే లేదు. అయ్యగారు ఉండండి అయ్యారు. మళ్ళీ పాస్టర్కి అసిస్టెంట్లు ఈ మేషాలు ఎత్తేవాళ్ళు. ఇక బోర్డు ఇంట్లో ఇలా అబ్బాయికి అమ్మాయికి చెప్పడీడు అని వెనకాల మాట్లాడేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఈ మాట పాస్టర్ గారికి వినబడినప్పుడు ప్రసంగ పీఠిక మీద ఎంత ధైర్యం ఉంటుంది, ఎంత వాక్యత వస్తుంది. సమర్పించుకుందేమో దర్శనానికి, వాక్యానికి, సేవకు సమర్పించుకొని ఆ సమర్పించుకున్నప్పుడు సాక్ష్యం చెప్పాము నిలబడి పెళ్ళినాటి ప్రమాణంలాగా. కష్టమైనను, నష్టమైనను, ఇబ్బంది అయినను, ఇరుకైనను, వ్యాధి అయినను, ఇవన్నీ ఎవడు చెప్పించాడు? అభిషేకం ఇచ్చేటప్పుడు మన మినిస్టర్లు చెప్పిస్తారు. నేను నీ సేవ వదిలిపెట్టను, నీ సేవ పరిచర్య వెనక పెట్టను, ఆ పరిచర్య నేను కంటలో ఊపిరినంత వరకు నమ్మకంగా ముగిస్తానని చెప్పి అభిషేకం తీసుకున్నాం. ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ వచ్చినప్పుడు ఎలా చెప్పాలి వాక్యం? నేను చాలాసార్లు చెప్పాను. మా వాళ్ళు ఇద్దరికి ఒకటి చెప్పేవాడిని ఎక్కువ. సామెతల గ్రంథములో సొలొమోను భక్తుడుకున్నంత అనుభవం ఎవడికి? భూమి మీద ఉన్న మనుషుల్లో సొలొమోనుకున్న అనుభవం ఎవరికైనా ఉందా? రాత్రి యవనస్తుల్ని అడిగా, వీర తాగుబోతుంటే ఎవడని అడిగా. అంటే వాళ్ళు చెప్పారు, ఫలానా ఫలానా ఉన్నోడు వీర తాగుబోతుందంటే ఆడికి తాత సొలొమోను అని చెప్పారు. వీర తాగుబోతే ఎవడని ఉంటే వాడికి తాత సొలొమోను. ఆ సొలొమోను తాగడంలో కానీ, కంటికి కనబడిన దాన్ని వదలకుండా అనుభవించడంలో కానీ అతను దాటినోడు ఎవడు లేడు. అంత భయంకరమైనటువంటి దేవుని నుంచి హృదయం తొలగిపోయినోడు. వృద్ధాప్యంలో మారు మనసు పొంది ప్రసంగం రాశాడు. యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఆయన రాసినటువంటి కొన్ని మాటలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి అని ఎప్పుడు మనోహర్ మెర్సికి చెప్పేవాడిని. 30వ అధ్యాయం సామెతల గ్రంథంలో 17వ వచనంలో ఒక మాట ఉంది, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని అని నేను ఈ వాక్యం చెప్పంగానే వాళ్ళు ఇంకా చిన్నప్పుడు బాగా, ఇప్పుడు వయసు ఇంకా అప్పటికి తెలివితేటలు రాలే, ఇంకా పెద్దోళ్ళు కాలే, అప్పుడు 10 ఏళ్ళు 12 ఏళ్ళు 13 ఆ వయసులో ఈ వాక్యం చెప్తే అవునా మరి పోలేదేటి, ఏ కాకేది
లోయ కాక చెప్పేస్తారు అట్లాగే. ఏ కాకులే ఒక్కటి కూడా రావట్లేదు. అంటే ఇప్పుడు దేవుడు వాక్యంలో రాపించినట్లుగా తండ్రిని అపహసించి తల్లి మాట వినకపోవడంతోనే మన ఇంటి చుట్టుపక్కల కావు కావు కా అని తిరుగుతాయి. ఇటు కాకులు, లోయ కాకులు తిరుగుతాయా? తిరగో. నేనని చెప్పాను, లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు వాటిని తినునంటే లేఖనములో ఉన్నది ఉన్నట్లుగా కాదు. ఉన్నది ఉన్నట్లుగా కాదు. నువ్వు ఎప్పుడైతే తండ్రిని అపహసిస్తావో, ఎప్పుడైతే తల్లి మాట వింటావో, నీ ముందు దుష్టుడైన సాతాను పెట్టినటువంటి భయంకరమైనటువంటి అగాధము కనబడకుండా నీ కళ్ళు మూసుకుపోతాయి. నువ్వు రక్షణ పొందిన తర్వాత 40 రోజులు యేసు ప్రభు వారు ఎలాగూ శోధనలో అరణ్యంలో ఉన్నాడో, ప్రతి విశ్వాసికి రక్షణ పొందిన తర్వాత శోధన కాలం కొంత ఉంటుంది. ఆ కాలంలో ప్రతి విశ్వాసి చాలా జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. అందుకనే నీకు వాక్యం అర్థమయ్యి, పరిస్థితులు అర్థమయ్యి, స్థితిగతులు అర్థమైన తర్వాత నువ్వు రక్షణ పొందితే మంచిదని చెప్పేది దానికే. పరిపక్వత లేకుండా రక్షణ పొందిన తర్వాత ఆ రక్షణ నిలబెట్టకుండా ఉండడానికి దుష్టుడు చేసే చాలా పనులు వీళ్ళకి అర్థం కాకెళ్ళి ఆ లోయలో పడతారు. కళ్ళు కనబడవు, ఆల్రెడీ కళ్ళు పోతాయి, తెలీదు. చాలామంది ఇంచుమించుకు 25, 26 ఏళ్ళు, 27 ఏళ్ళు వచ్చేస్తున్నా సరే వయసులో పెరిగిపోతూ ఉంటారు, కానీ బుద్ధి జ్ఞానంలో మార్పు రాదు. వాళ్ళ పనులన్నీ చాలా గుడ్డిగా ఉంటాయి, తెలీదు, ఏం చేస్తున్నారో తెలియదు. నాకు తెలిసిన ఒక 2 యవనస్తులు ఉన్నారు. బెంగళూరు వచ్చిన తర్వాతే వాళ్ళ పరిచయం, ముందు తెలియదు. ఇప్పుడైతే లేరు మన దగ్గర. ఇద్దరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు. ఇద్దరు మేజర్, ఎవరు తల్లిదండ్రులు అడగవసరం, పెళ్లి చేసుకోవచ్చు వీళ్ళు. కానీ అబ్బాయి అన్నాడు, నాకు మంచి ఉద్యోగం ఉంటే నిన్ను ఇంతకంటే బాగా నేను చూసుకుంటాను, కాబట్టి జాబ్ నిమిత్తం నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నా. 1 ఇయర్ ఉద్యోగం సంపాదిస్తాను, వస్తాను, నేను తీసుకెళ్ళిపోతాను, ఇద్దరం వెళ్ళిపోదాం అని మాట్లాడుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పారు, వీళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పారు. అబ్బాయి అమెరికా వెళ్ళాడు. ఈ అబ్బాయి అమెరికా వెళ్ళిన సంవత్సరం దూరంగా ఉన్నాడు కదా, ఈ చాటింగ్ చేస్తూ ఉన్నారు, మాట్లాడుకున్నారు, చాటింగ్ చేస్తున్నారు. పాపం ఈ అమ్మాయి ఫైనల్ ఇయర్లో ఉంది, ఆడికి అయిపోయి 2 ఏళ్ళు అయింది. ఉద్యోగానికి పోయాడు. ఫైనల్ ఇయర్ అయిపోద్ది, నేను వచ్చేలోపు సెటిల్ అయిపోవచ్చు, వెళ్ళిపోదాం అని చెప్పని వెళ్ళిన ఆయన ఈ ఫైనల్ ఇయర్లో ఈ అమ్మాయి ఇంకొక అబ్బాయి ప్రపోజ్ చేశాడు. 1 ఇయర్ కూడా దూరం ఉండలే, ప్రపోజ్ చేయగానే ఏం కూడా యాక్సెప్ట్ చేసేసింది. అమెరికా వెళ్ళినాడు అంత తొందరగా వస్తాడని చాలా స్టోరీలు చూసాం. అక్కడే ఎవరో ఒకరు చేసేసుకుంటే మనం ఇక్కడ సెటిల్ అయిపోదాం అనుకుందాం. కానీ వెళ్ళిన వాడు నమ్మకంగా ఉద్యోగం తీసుకొని 1 ఇయర్ తర్వాత వచ్చాడు, చేసుకుందాం. వచ్చిన తర్వాత ఏం చెప్పచ్చు కదా, నేను ఆల్రెడీ వేరే ప్రపోజ్ చేస్తే ఓకే చేసేసాను, నువ్వు నీ దారి నువ్వు చూసుకొని, ఏం చెప్పకుండా అయ్యగారిని పెళ్లి చేసుకుంది. అమెరికా వెళ్ళింది కానీ ఆయన ఉద్యోగానికి పోతున్నాడు, ఏమేమో ఇటు ఇండియాకి స్టార్టింగ్ చేసుకుంటుంది. ఒకరోజు చూశాడు, కోపం వస్తుందిగా మగోడుగా, ఓ దెబ్బ కొట్టాడు. ఆఫీస్కి వెళ్ళొచ్చింది అంతే, పాస్పోర్ట్ తీసుకుని ఇండియా వచ్చేసింది. ఇప్పుడు గుడ్డిదనంలో ఉందా లేకపోతే కళ్ళు ఉన్నాయా? ఇవన్నీ మనకి ఎక్కువ. కాకులు ఎక్కడున్నాయని అడుగుతాం. కానీ నేనేమంటున్నానంటే, ఒక విశ్వాసి కడపడు పుట్టిన వాళ్ళకంటే ఒక విశ్వాసి చాలా ఎక్కువ అని చెప్తూ ఉంటాను ఎప్పుడు. ఎందుకంటే ఆయన రక్తము చేత మీరు కొనబడి నా చేతికి అప్పగించారు కాబట్టి. నాకు విశ్వాసులని ఇంట్లో వాళ్ళైనా
నా కడుపును పుట్టిన వారిలాగా నేను అనుకుంటా. అందుకనే మీరు ఏం చేసినా, ఏం జరుగుతున్నా పరిశుద్ధాత్మ అభిషేకము చేత నాకు తెలుస్తున్నప్పుడు నేను చాలా బాధపడతాను. కానీ కన్నీరు గార్చం. ఎందుకు గార్చను? మీకు నిష్ప్రయోజనం కనుక. నిష్ప్రయోజనం అంటే ఏంటి? మీరు ఏ విషయంలోనూ ప్రయోజకులు కాలేరు. చదువు అయితే చదువులో ప్రయోజనం ఉండదు, ఉద్యోగం అయితే ఉద్యోగంలో ప్రయోజనం ఉండదు, ఇంక వేరైతే వేరే ప్రయోజనం ఉండదు. అందుకని మీ పైన ఉన్న నాయకులు ఆత్మను ఒప్పజెప్పవలసిన వారే ఆత్మలు కాయచున్నారు కాబట్టి, లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె ఆత్మలు కాయచున్నారు కాబట్టి మీరేం చేయాలి? వారికి దుఃఖము పుట్టించకుండా ఆనందముతో ఉన్నట్లు వారికి లోబడి ఉండమని పౌలు హెచ్చరించాడు. కాబట్టి ఈ విశ్వములో ఉన్నతమైనది ఏదైనా ఉందంటే అది దేవుని సేవ అని చెప్పాను చాలాసార్లు. ఎలాంటిది దేవుని సేవ? సేవకుడు అంటే ఏ ఉద్యోగంతో సమానం? సేవకుడు అంటే ఏ ఉద్యోగంతో సమానం? సేవకుడు అంటే ఏ ఉద్యోగంతో సమానం? ఈ భూమి మీద ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి ఉద్యోగాలలో ఉన్నతమైన ఉద్యోగం సేవకుడి కంటే ఉన్నతమైన ఉద్యోగం ఏమైనా ఉందా? అంటే పోనీ సేవకుడు పక్కన పెట్టండి, ఈ లోకంలో ఈ దేశంలో ఉన్నతమైన ఉద్యోగం ఏది? రాష్ట్రపతి టాపు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ప్రధానమంత్రి, సెంట్రల్ మినిస్టర్లు, స్టేట్ ముఖ్యమంత్రులు, స్టేట్ మినిస్టర్లు ఎంతమంది ఉన్నా సరే రాష్ట్రపతి వస్తే లేచి నుంచేవారు. ఐఏఎస్లు ఐపీఎస్లు అయినా సరే ఈ మినిస్టర్లకే లేచి నుంచేవారు, ముఖ్యమంత్రిగా లేచి నుంచేవారు. కానీ వీళ్ళందరూ కూడా రాష్ట్రపతి కంటే వస్తే లేచి నుంచోవాలి. కానీ సేవకుడు, ఒక సేవకుడు రాష్ట్రపతి కంటే ఉన్నతమైన వాడు ఎట్లాగా? అంటే ఆ సేవకుడు భూమి మీద అపోస్తులుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తులుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనంలో, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారలారా, మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు అని చెప్పని ఆయన మాట్లాడినందుకు స్టెఫను గురించి వాళ్ళు ఏమనుకున్నారు? 54లో వారి మాటలు విని కోపముతో మండిపడి అతను చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి. ఏం చూశాడంట? నిలిచి ఉండుట. యేసు ప్రభు వారు తండ్రి కుడి పార్శ్వాన కూర్చుంటాడా నిలిచుంటాడా? కూర్చుంటాడా నిలిచుంటాడా? కూర్చొని ఉంటాడు. కానీ ఇప్పుడు విశ్వచక్రవర్తి ఒక కాపరి విషయంలో వాళ్ళు మండిపడి పండ్లు కొరికినందుకు ఆయన ఏం చేశాడంట? అంటే కాపరి మీద ఎవరైనా మండిపడితే, కాపరి విషయంలో ఎవరైనా అప్పుడప్పుడు బయటలు కాదు ఇంట్లో నూరుతుంటారు. ఏంటి? అప్పుడు ఏం చేస్తాడు? అది కాపరి యొక్క స్టేజ్. మరి ఏసే నుంచోడేటట్టు మన పనులు ఉంటాయో, లేకపోతే తండ్రి కుడిపార్శ్వన కూర్చొని నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ సేవకుని ఆశీర్వదించేటట్లుగా మన ప్రవర్తన ఉంటుందో మీరే ఆలోచించుకోండి. పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయమని సంఘాన్ని పౌలు అడిగాడు. ఎందుకంటే ఆయనకు అప్పగించబడినటువంటి పని, ఆ దర్శన వ్యాప్తి జరగాలి. ఆ దర్శనానికేమో ఆయన అవిధేయుడు కాడు, కానీ పరిస్థితులు చూస్తేనేమో ధైర్యం కోల్పోయేటట్లుగా నోట నుంచి వాక్యం బయటికి రాని పరిస్థితుల్లోకి అయిపోతున్నాడు కాపరి. దానికి కారణం ఎవరు?
సువార్త పరిచర్య ఆగితే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వివాహం అవుదా? అంటే సువార్త పరిచర్యకు ఆటంకం కలుగుతుంటే ఎవరు పెళ్ళి ఆగిపోతుంది? మరి యేసయ్య పెళ్ళి ఆగిపోతే తండ్రి అయిన దేవుడు ఊరుకుంటాడా? ముద్దు పెట్టుకోకపోతేనే కోపం వస్తుందంట ఆయనకి. పెళ్ళి కావట్లేదంటే చెప్పండి, అన్నీ నేనే చెప్పాలా? 2వ కీర్తనలో కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారును ముద్దు పెట్టుకునేది లేని ఎడల ఆయన. అంటే ఇప్పుడు ముద్దు పెట్టుకోకపోతేనే కోపం వచ్చేద్దంట ఆయనకి. ఇప్పుడు ఆయన పెళ్ళి అవ్వట్లేదు అనుకో నీ వల్ల. అది అర్థమైంది మ్యాటర్. ఎందుకు కాదు పెళ్ళి? సువార్త జరగాలి, ఆత్మల రక్షణ జరగాలి, దర్శన వ్యాప్తి జరగాలి, సర్వశిక్షణలోకి రావాల్సిన వాళ్ళు రావాలి. వీళ్ళందరూ వస్తేనే సంఘకన్యక రెడీ అవుతుంది. ఆ సంఘకన్యక రెడీ అవ్వడానికి కారణమైన ఈ పరిచర్యలో ఎక్కడైనా కాపరికి ధైర్యం కోల్పోయినా, వాక్శక్తి లేకపోయినా, అటువంటి కార్యము జరగడానికి కారకులైన వాళ్ళని ఏం చేస్తాడు? అందుకని చెప్పాను నేను. సంఘంలో నేను తర్వాత గమనించాను, నేను బాప్తిసం ఇచ్చిన బిడ్డ వెళ్ళిపోవడం ఏంటి అంటే వాక్యం మారుద్ది కదా అని నేను చాలా ఆశపడ్డాను. కానీ దేవుడు నీకు అక్కర్లేదు, ఆమె ఉంటే నీకు క్షేమాభివృద్ధి కాదని చెప్పిన తర్వాత ఎందుకు కాదో అని అనుకున్నాను. కానీ ఒక 2-3 ఏళ్ళు పోయిన తర్వాత తెలిసింది. 2-3 ఏళ్ళు పోయిన తర్వాత తెలిసింది నాకు. ఏమని తెలుసా? అందుకని చాలామంది యవనస్తులకు వాక్యం చూపించి చెప్పా. ఈ ఒక్క మాట చూపించేస్తా. ప్రసంగి గ్రంథం ఒక్క మాట చూపించి చెప్పా. ఎందుకు పంపించేసాడో తర్వాత దేవుడు ఆ వ్యక్తిని గురించిన సమాచారం తెలిసిన తర్వాత నాకు అర్థమైంది. ఆ వ్యక్తిని గురించిన సమాచారము ఏ విషయాలు తెలిసింది తెలుసా? చూడండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనంలో చెప్పినటువంటి మాట ఆ వ్యక్తి విషయంలో జరుగుతుంది. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది నాకు ఒకటి కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పిగంచుంది కానీ పాపాత్ములు ఆ స్థితిలో ఉంది. 3 మంది ఉన్నారు పట్టబడి ఆమెకి. అప్పుడు క్షేమాభివృద్ధి సంఘానికి నాకా లేకపోతే ఇంకెవరికైనా? ఆ స్త్రీ ఆ వచనంలో ఉంది. ఊరిల వంటి మనస్సు, బంధకుల వంటి చేతులు కలిగిన అమ్మాయి. ఆమె ఊరిలో 3 మంది ఉన్నారు మగపిల్లలు. ఒకవేళ సంఘంలో ఉందనుకో, మంచి పేరు తర్వాత సంగతి. యవనస్తులంతా మిస్ అయిపోతుండే వాళ్ళు. ఏట్రా ఈడ వాళ్ళు కనపడ్డాడు కనపట్లేదు అంటే అయ్యగారు ఈయన ఆ ట్రాక్లో ఉన్నాడు. అయ్యగారు అదే ఆ ట్రాక్ అంటే ఏ ట్రాక్ అంటే అదే అయ్యగారు ఆ ట్రాక్. యవనస్తులు మిస్ అయిపోతుండే వాళ్ళు. నా యవనస్తులందరినీ కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బాప్తిసం ఇచ్చినందుకు అస్సలు బాధపడకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే బాప్తిసం పొంది ఇస్తాము. ఎవరు ఎలా ఉంటారో ఎవరికి తెలుసు? పౌలుకి తెలుసా? యేసు ప్రభు దగ్గర బాప్తిసం పొందినలే బోల్డ్ మంది ఆయన చెప్పిన మాటకి అభ్యంతరపడి వెనుక తీసి వెళ్ళిపోయారు. ఆయనే బాధపడలా. నమ్మిన యూదులే యేసుని చంపడానికి వెనకాడలేదు. బాధపడ్డా? బాధపడలా. కాబట్టి సేవా పరిచర్లు కొన్ని ఉంటాయి. వివేకము కలిగినటువంటి దైవజనుడైతే దేవుడు చెప్పిన మాటకు లోబడ్డా నేను. నీ సంఘానికి నీకు క్షేమాభివృద్ధి సైలెంట్గా ఉండన్నాడు. లేకపోతే ఫోన్ చేసి ఏటమ్మా రాలేదు అని అడిగేవాడిని.
ఫోన్ కూడా చేయలే, రైట్ పెట్టేసా పక్కన. మొన్న ఎవరు అడిగారు బ్రాకెట్లో పెట్టడం ఏంటి అయ్యారంటే ఇదే ఆన్సర్ వచ్చిందా? రైట్, ఓకే. బ్రాకెట్లో ఉంటారు ఇలాంటి కొంతమంది, బ్రాకెట్లో ఉంటారు. డిగ్రీ అవ్వకముందు బ్రాకెట్లు పెడతారు కదా, బేకం అంటారు, బ్రాకెట్లు పెడతారు. బిఏ అని రాసి బ్రాకెట్లు పెడతారు. అట్లా సంఘంలో కూడా కొంతమంది బ్రాకెట్లో ఉంటారు. మీరేం టెన్షన్ పడమాకండి. కాబట్టి ముఖ్యం ఏంటంటే దేవుని కుమారుడు పెళ్లి జరగడం ముఖ్యం. ఆ పెళ్లి జరగకుండా ఉండడానికి దుష్టుడు ఎవరిని ఎలా ప్రేరేపించినా ఆ ప్రేరేపణ నీ వ్యక్తిగత విషయం అయితే ఓకే, కానీ సంఘానికి కానీ సేవకుడికి కానీ జరిగితే వెరీ డేంజరస్, వెరీ సీరియస్. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కాపరి ఎంత సాత్వికంతో ఉంటాడంటే మరొక వచనం, పర్లేదా ముగించాను. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, నేను చదవను, మీరే చదవండి. 24, 25, 26. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయు, అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపెట్టిన వీరు వారి ఉరిలో నుండి తప్పించుకుని మేలుగురుదురేమో అని ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. పాస్టర్ గారు ఎట్లా ఉండాలంట? ఎట్లా ఉండాలి పాస్టర్ గారు? పాస్టర్ గారు అంటే ఇప్పుడు నేను మీకేనా మనోహర్ మెర్సిక్ కూడా అందరికి పాస్టర్ ఉన్నాను. ఏమో నాకు డౌట్గా ఉంది. మీ అమ్మగారికి నువ్వు కొడుకువే, నీకు తెలీదు? అమ్మ నాతో నీకేం పని అంటావా? బా వాక్యం కంప్లీట్ చేసాడు. చూడండి, సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి ఏం దయచేయను? మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు, అంటే సాతాను ఏం చేశాడు? చెరపట్టేసిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొందురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడు సహించువాడుగాను. అంటే ఎలా ఉండాలి పాస్టర్ గారు? ఏమో ఆడి ఇష్టం వచ్చినట్టు చెరపట్టాడు, కానీ వాని ఊరిలో నుంచి తప్పించుకుంటాడులే, మారు మనసు పొందుతాడులే అని ఏం చేయాలి? సాత్వికంతో సాధువుగా బోధింప సమర్థుడుగా కీడు. కొన్నిసార్లు ఏమవుద్ది? కొంతమంది వల్ల కీడు కూడా జరుగుద్ది. కీడు కూడా ఏం చేయాలి? సహించాలి. సత్యంలో నడుస్తున్న వారిని సరిగా నడవనివ్వకుండా సంఘం నుంచి తప్పించేసి, పోనీ తప్పించినోడు పోనీ అభిషేకం తీసుకుని సంఘం పెడితే బాగుండు, అది పెట్టకుండా ఏదో చేసేద్దాం అనుకొని అందరూ సత్యం నుంచి తొలగిపోతే పట్టుకెళ్ళినోడికి ఏం బాధ ఉండదు, కానీ సంఘ కాపరికి ఎంత బాధ ఉంటుంది? ఒక వ్యక్తి సత్యం నుంచి తప్పిపోయాడంటే ఎంత బాధ ఉంటుంది? మరి ఇది దైవజనుడికి కీడే కదా? అలాంటి కీడు చేశాడు ఒక కంచరివాడు. ఎవడు? అలెగ్జాండరు అన్న కంచరివాడు. కీడంటే ఏదో పెద్ద భయంకరమైనది కాదే, చక్కగా పెంచుకుంటున్నాడు సత్యంలో. వాళ్ళ మనసులను చెరగొట్టి తీసుకొని చెరబొట్టుకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమో ఒక్కడ కూడా సత్యంలో, అందరూ అసత్యంలోకి వెళ్ళిపోయారు. ఎంత బాధ ఉంటుంది? ప్రయాసపడిన ప్రయాస వ్యర్థమైపోయిందని ఎంత బాధ ఉంటుంది? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉందాం. ఈ తరంలో దేవుని కుమారుడి వివాహం జరగడం ముఖ్యం. దానికి ఆటంకంగా ఉండేది ఏదైనా సరే, అది నేనైనా, నా తలంపులైనా, నా క్రియలైనా, నా ప్రవర్తన అయినా, మొత్తం ఎట్టి పరిస్థితుల్లో అడ్డు రాకూడదు. వస్తే అది చాలా సీరియస్. ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థనలో ఉందాం.
అందరూ ప్రేయర్లో ఉండాలి.